జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, లోకేష్ బాబు, తెలుగుదేశం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. అది ప్రెస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మళ్ళీ ఫోటోస్ ఎట్లుంటాయి? ఓకే, అందరిలో అంటే సరే వదిలేమా కొద్దిగా ఇక్కడ చూడండి. ఈరోజు మదనపల్లె నియోజకవర్గం మదనపల్లె మున్సిపాలిటీలో 20వ వార్డులో త్యాగరాజు వీధిలో ఈరోజు పేదల సేవలో వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు ఈరోజు రేపు ఆదివారం అని ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అని చెప్పి ఒకరోజు ముందుగానే ఈరోజే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4000 పింఛన్ చేసి ఈరోజు ప్రతి నెల 1వ తేదీ హాలిడే ఉంటే అంతకు ముందు రోజే పేదలకు పింఛన్ చేర్పించి వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో సంవత్సరానికి దగ్గర 32,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లకే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ 5 ఏళ్లలో దగ్గర 1,50,00,60,000 కోట్ల రూపాయలను పేద ప్రజల పింఛన్ల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వము ఇస్తూ, ఎవరైతే కుటుంబాలలో తోడు లేకుండా వృద్ధాప్యంలో ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వచ్చిన ఏప్రిల్ నుంచే మేము 4,000 చేస్తాం పింఛన్ అని బకాయిలతో సహా చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రతి ఒక్క బూత్ కమిటీ మెంబర్ అయితేమి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితేమి, ఇన్ఛార్జ్ అయితేమి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వం తరపున ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజల దగ్గర నుంచి ఇంతే సంతోషంతో, ఇంతే మద్దతు దొరికితే ఇంకా ఆనందంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని పేదల సేవలో, ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది మరొకసారి తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ త్యాగరాజు వీధిలో 20వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టారు. అందరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్ 20వ వార్డు నందున త్యాగరాజు వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మా అన్న జిల్లా అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ అన్న గారికి ఈరోజు రావడము మాకు చాలా సంతోషకరమైన సందర్భం. ఇది అన్నకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన వెంటనే
ఎంతోమంది సంతోషపడినారు. దాంట్లో మనస్ఫూర్తిగా సంతోషపడిన మనిషి నేను. కావున అన్న ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరమైన సందర్భము. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ ఉన్న మన రామకృష్ణ అన్న వారి భార్య తులసక్క, మరి అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరున్నారు ఇక్కడ. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వం ప్రజల పట్ల, పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నదే ఈరోజు నిదర్శనం. రేపు ఆదివారము, రేపు అందరికీ సెలవు ఉంటుంది. రేపు ఎవరికి ఎలాంటి అవసరాలు ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి పెద్ద ఆయన సీఎం గారు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే మనము పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అంటే, ఇది పేదల ప్రభుత్వం అంటే. వారి అవసరాల గురించి ఒక రోజు ముందుగానే ఆలోచించి, వారి మంచి చెడ్డ ఆలోచించి, వారికి ముందు రోజే, రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే వారికి వారి డబ్బులు ఏవైతే ఉన్నాయో, వారి హక్కులు ఏవైతే ఉన్నాయో, డబ్బు హక్కులు, అవి వారికి చేర్చే విధంగా ఈరోజు మనం పని చేస్తున్నాము. ఇది కేవలం మదనపల్లి నియోజకవర్గం అంతేకాదు, రాష్ట్రం అంతా ఇదే విధంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఎవరైతే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నెల చివరి వస్తే చాలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాలా. ఎందుకంటే పెద్ద ఆయన సీఎం గారు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ అన్న గారు ఈ పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో అది దగ్గరుండి చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్షన్లలో ఏ విధంగా మేము ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచుతాము పెన్షన్లలో, ఒక్కసారిగా మనము 3000 నుంచి 4000 చేసి అది ప్రతి నెల మనము మీ ఇంటి వద్ద చేరుస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లలో మాట ఇచ్చినారు. ఇచ్చిన మాట ఇచ్చినట్టే నిలబెట్టుకోవడం మా ప్రభుత్వము. అదేవిధంగా మేము ఒక్కసారిగా ఒకసారి 1000 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 పెంచుకోవడం కాదు. 3 నెలలకో, 4 నెలలకో, సంవత్సరానికి ఒకసారి 200, 100 పోయిన సంవత్సరం పెంచినట్టు ఆ విధంగా కాదు. ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి, అదే విధంగా నెల ఒకవేళ ఆదివారం ఉంటే ముందు రోజు, ఒకవేళ రేపు ఏమైనా గవర్నమెంట్ హాలిడే ఉంటే ముందు రోజు అమౌంట్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది చేర్చి వాళ్ళ అవసరాలు తీర్చిన ఏకైక ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మన సుగవాసి ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.